సోదర భావాన్ని పెంపొందించడానికి కృషి చేస్తుండగా, ఈనాడు సమాజంలోని అనేక వర్గాల సంకుచిత వైఖరిలో దురభిమానాలను ఉసిగొల్పుతూ పరస్పరము ఓర్పు ప్రేమ లేకుండా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వినిపిస్తూ ఉండడం విచారకరమే. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవలసిన విషయం మరొకటి ఉన్నది. శ్రీ షిరిడి సాయిబాబా ఒకసారి మేము అంటే సాయిబాబా, తాజుద్దీన్ బాబా, సాయి ఖేడా నివాసి దునివాలా బాబా, నాసిక్ నివాసి నరసింగ్ మహారాజ్, అక్కల్ కోట స్వామి సమర్థులు, షేగాం నివాసి గజానన్ మహారాజ్ మేమందరము దత్తాత్రేయ అంశాలతో అవతరించి పరస్పర సహకారంతో ఒక లక్ష్య సాధనకు పాటుపడుతున్నాము అని చెప్పడం జరిగింది. ఇస్లాం మతస్థుడైనా, హిందూ మతస్థుడైనా, ఏ వ్యక్తి అయినా సరే క్రమశిక్షణలో పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ అందరికీ ప్రభువైన దేవునికి శరణాగతుడైనప్పుడు ఆ భగవంతుడే ప్రేమతోనూ అంతులేని దయతోనూ తనకు ప్రేమ పాత్రులైన వారికి కొన్ని ఆధ్యాత్మిక శక్తులు ప్రసాదిస్తారు. మహాత్ములందరూ దేవునికి సన్నిహితులు, ఆదర్శప్రాయమైన వివిధ మత జీవితాలకు వారు చెరిగిపోని చిహ్నాలు. అటువంటి మహాత్ములే వారి మధ్య గల సంబంధాలతో సంకుచితమైన మత దురభిమానాలకు అతీతులై ప్రవర్తిస్తున్నప్పుడు వారి మతాలకే వారసులమైన మనం మాత్రం ఒకరినొకరం ద్వేషించుకోవడం ఎందుకు? ప్రేమ జ్యోతి, దైవం ప్రేమ స్వరూపం. నిరంతర అభ్యాసం వల్ల మహాత్ములు తమ అహంకారాన్ని ఆ దైవమందు లయింపచేసి దైవ స్వరూపమైన ప్రేమ తత్వమే వారుగా మూర్తిభవించి ఉంటారు. అహంకారం సంపూర్ణంగా ఆయన యందే ఐక్యమైనప్పుడు అటువంటి మహాత్ముల కరుణ కూడా దైవం వలనే నిత్యమై ఉంటుంది. స్వర్గ రాజ్యమందలి నీ తండ్రి వలె నీవు కూడా నిర్మలుడవయ్యుండు అని జీసస్ తన భక్తులకు చెప్పినందుకే భగవంతుడు మానవుల పాప పుణ్యాలను పట్టించుకోకుండా ఎండను వానను ప్రసాదిస్తాడు. ప్రవక్తలైన గౌతమ బుద్ధుడు, క్రీస్తు, మహమ్మదు మొదలైన వారి కరుణ కూడా అలాంటిదే. వివిధ మతాలలో అత్యుత్తమ స్థితులను పొందిన మహాత్ములందరూ సత్యంలోనూ ప్రేమలోనూ ప్రవక్తలకు అతి సన్నిహితంగా పోలి ఉంటారు. తాజుద్దీన్ బాబా అటువంటి స్థితి నొందిన మహాత్ములలో ఒకరనడానికి సందేహమే మాత్రము లేదు. అందుకు